ఇక ఆల్ టైమ్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే 1000 CR కోట్ల క్లబ్లో ఉన్న సినిమాలు అన్నీ లేపేశాడు. జవాన్ లేచిపోయింది, పఠాన్ లేచిపోయింది, కేజీఎఫ్ లేచిపోయింది, కల్కి లేచిపోయింది, ఇంకా రేపటితో త్రిబుల్ R కూడా లేచిపోతుంది. ఇంకా నెంబర్ 1 స్థానంలో ఈయనదే ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు అంటే వినడమే కానీ మనం ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. పుష్పరాజ్ క్రియేట్ చేస్తున్న రికార్డులు ఆ విధంగా ఉన్నాయి. రికార్డ్స్ కోసం ఎవరన్నా మాట్లాడాలంటే ఫస్ట్ బాహుబలి కోసం మాట్లాడతారు. ఎందుకంటే బాహుబలి సృష్టించిన రికార్డులు అటువంటి రికార్డులు. అసలు 500 కోట్లంటూ ఉన్నదని ఎవరికీ తెలియదు. అలాగే 1000 కోట్లు ఉందని ఎవరికీ తెలియదు. 1800 కోట్ల వరకు వెళ్తుందని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి రికార్డు బాహుబలి సృష్టించింది. ఏదన్నా సినిమా వచ్చిందంటే నాన్ బాహుబలి రికార్డుతో పోలుస్తారు. అదే బాహుబలిని ఇప్పుడు కోసాలతో లేపేస్తుంది పుష్పరాజు. यस इट इज द ट्रू, लिटरली मैं बोल रहा हूँ. एक रिकॉर्ड भी छोड़ते नहीं, सबको भी साफ करके जा रहे पुष्पराज. वार 2, ब्रह्मास्त्र, पद्मावती, पीके, पठान, టైగర్ 3, సంజు, సౌత్ నుంచి ఒకే ఒక్క సినిమా నిలబడి ఉంది. 511 కోట్లతో బాహుబలి ఉంది. అది ఆదివారం అంటే రేపటి రోజుతో అది కూడా లేచిపోతుంది. మనం ఏ సినిమా తీసామని కాదు, ఎలాంటి సినిమా ప్రజలకు ఇచ్చామనేది ఇంపార్టెంట్. బాలీవుడ్లో 700 వరకు ఉంది మార్కెట్. మన టార్గెట్ అంతా బాలీవుడ్డే ఉండాలి. ఎలాగైనా సరే మనం బాలీవుడ్ని చేజిక్కించుకోవాలని ప్రతి వీడియోలో నెత్తినూరు బాదుకుంటున్నాను. ఇక ఆల్ టైమ్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే 1000 CR కోట్ల క్లబ్లో ఉన్న సినిమాలు అన్నీ లేపేశాడు. జవాన్ లేచిపోయింది, పఠాన్ లేచిపోయింది, కేజీఎఫ్ లేచిపోయింది, కల్కి లేచిపోయింది, ఇంకా రేపటితో త్రిబుల్ R కూడా లేచిపోతుంది. ఇంకా నెంబర్ 1 స్థానంలో ఈయనదే ఉంటుంది. ఎంత వరకు వెళ్తుందో మనకు తెలియదు. ఇంకా పై స్థానంలో ఎక్కడో బాహుబలి 1850 కోట్లతో ఉంది. దాన్ని కొట్టగలిగితే ఇంకా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టే ఉంటుంది. 2000 కోట్లతో డంగల్ ఉంది. నార్త్లో క్రిటిక్స్ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు, చెప్పుకోవడానికి ఉంటుంది అంతే. 60% అది చైనా నుంచే వచ్చింది. 40% ఇక్కడ కలెక్షన్స్ వచ్చాయి. 800 చిల్లర వస్తే అక్కడ అమ్ముకున్నారు దాన్ని. అక్కడ వచ్చిన 1200 కోట్లు ఇందులో కలుపుకొని 2000 కోట్లు 2000 కోట్లు అంటారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ బెంచ్ మార్క్ 1850 కోట్లు బాహుబలి ఉంది. ఒకవేళ బాహుబలి 2ను కూడా దాటేస్తే పుష్పరాజుని కొట్టాలంటే సింగిల్గా 1.5 ఆర్మీ వచ్చి కొట్టాలంటే అసంభవం అని చెప్తున్నారు క్రిటిక్స్. ఒకవేళ అటువంటి ఛాన్స్ ఏమన్నా ఉంటే వార్ 2 ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు, లేదంటే సలార్కు ఉండొచ్చు. మరి ఇది ఇక్కడికి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.